ఈ కథ ముందు చెప్పుకున్న ట్రూ ఫ్రెండ్షిప్కి కంటిన్యూవేషన్. మీరు కనుక ఆ వీడియో చూడటం మిస్ అయ్యి ఉంటే పైన కనిపిస్తున్న మా ప్లేలిస్ట్కి వెళ్ళి చూసేయండి. ఇక మొదలెడదామా? ఒక పెద్ద నగరంలో సన్యాసులు నివసించు మఠంలో చూడాకర్ణ అనే సన్యాసి ఉండేవారు. అతడొక చిలుక కుయ్యకు తాను తినగా మిగిలిన భిక్షాన్నపు పాత్రను తగిలించేవాడు. నేను అతని గదిలోనే నివసిస్తూ ఉండేదాన్ని. అతడు లేని సమయమో నిద్రపోయే సమయమో చూచి నేను ఆ పదార్థములను తింటూ ఉండేవాణ్ణి. నా అజాగ్రత్త వలన పాత్రమీద మూత తీసినప్పుడు చప్పుడయ్యేది. నిద్రపోతున్న చూడాకర్ణుడు అప్పుడప్పుడు లేచి నన్ను బెదిరించేవాడు. వెంటనే నా స్థావరానికి పరుగు తీసేదాన్ని. చూడాకర్ణుడు నా చర్యలకు విసుగు చెంది నా పీడను వదిలించుకోవాలని ఎన్నో ప్రయత్నాలను చేస్తుండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు చూడాకర్ణుని స్నేహితుడొకడు వచ్చాడు. అతని పేరు వీణాకర్ణుడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయం చూచి నేను పాత్ర మూత తీసి అందులో ఉన్న తినుబండారాలు బాగా ఆరగించి నా చప్పుడు విని చూడాకర్ణుడు నన్ను అదలించాడు. ఇంకా నా గురించి వీణాకర్ణునికి చెప్పాడు. అది వినిన అతని స్నేహితుడు, దీని దుంప తెగ, ఈ ఎలుక ఎంత తెలివైనది! చిలుక కొయ్యకు తగిలించిన పాత్ర మూత సైతమూ తొలగించి భోజనం చేస్తుంది. దీనికి ఎంత ధైర్యం! అంత ధైర్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. కారణం లేనిది కార్యం పుట్టదు. ఉదాహరణకు నేనొక కథ చెబుతాను, విను అని వీణాకర్ణుడు కథను చెప్పడం ప్రారంభించాడు. వర్ధమానపురంలో ఒక పురోహిత దంపతులు ఉండేవారు. ఒకసారి అతని తండ్రి తద్దినం వచ్చింది. నువ్వులు పప్పుతో తద్దినం పెడదామని నిర్ణయించుకుని ఆ పనిని బ్రాహ్మణుడు భార్యకు అప్పగించాడు. ఆమె నువ్వులు బాగుచేసి కడిగి పప్పుని ఎండలో ఆరబెట్టింది. కాకి మరియు ఎలుకలు పప్పును కాళ్లతో చెరిగి తినసాగాయి. బ్రాహ్మణుడు చూచి, ఈ నువ్వులంతా అంటుపడినవి, తద్దినానికివి పనికిరావు. వీటిని ఎవరికైనా ఇచ్చి బదులు నువ్వులతో మరలా పప్పు తయారు చెయ్యుమని భార్యను ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ ఇల్లాలు నువ్వు పప్పు తీసుకొని 4 ఇళ్ళు తిరిగింది. ఒక ఇంటి ఇల్లాలు సంతోషంగా ఆ నువ్వుపప్పు తీసుకొని బదులు నువ్వులు ఇచ్చి పంపింది. తాను కష్టపడకుండా క్లీన్ చేసిన నువ్వుపప్పు సరికి సరిగా సమానంగా దొరకడం అదృష్టంగా భావించి సంతోషించింది. ఇంతలో ఆ ఇల్లాలు భర్త వచ్చి సంగతి తెలుసుకున్నాడు. తరువాత ఆమెతో, పిచ్చిదానా, నువ్విచ్చిన అన్పాలిష్డ్ నువ్వులకు పాలిష్ చేసిన నువ్వుపప్పుని ఎవరైనా ఇస్తారా? మేలి సరుకు ఇచ్చి నాసిరకం సరుకు ఎవరు మార్చుకుంటారు? ఏ కారణం లేకుండా ఆ ఇల్లాల నూగుపప్పునిచ్చి ముడినొగులెందుకు తీసుకుంటుంది? ఆ విధంగా ఎందుకు చేస్తుందో కనుక్కున్నావా అని అడిగాడు. అప్పుడు భార్య, ఆ విషయం మనకెందుకు? ఎవరి పిచ్చి వారికి ఆనందం. ఆ కారణాలతో మనకు పనిలేదు. నువ్వులను దంచి పప్పు చేసుకునే శ్రమ లేకుండా చెరిగి బాగు చేసిన నూగులు మనకి లభించాయి, అంతే చాలు అన్నది సంతోషంతో. అదేవిధంగా ఈ ఎలుక రాకపోకల కారణం మీ కన్నం కదా, దాన్ని తవ్వి చూస్తే సరిపోతుంది. ఉండడానికి చోటు లేక స్థావరం కోసం ఎటో పారిపోతాయి. నీ జోలికి రావు
అని చెప్పి పలుగు తెచ్చి కన్నమును తవ్వాడు. చూడాకర్ణుడి ఆశ్చర్యానికి ఎలుక దాచుకున్న ధాన్యం మొత్తం బయటకొచ్చింది. ఇంక చేసేది ఏమీ లేక నేను, నాతో పాటు మరో 4 ఎలుకలు కూడా మరో చోటికి పారిపోయాము. అప్పటినుంచి అందరికీ ఇబ్బంది కలిగించడం ఎందుకని, అడవిలో అయితే ఎవరికీ ఏ బాధ లేకుండా హాయిగా బతకడం మంచిదని భావించి నేను ఈ అడవికి చేరాను. కొన్నాళ్లకు ప్రియమిత్రుడు చిత్రగ్రీవుని స్నేహం లభించింది. తరువాత నీ స్నేహం దొరికింది. ఇది నా కథ అని చెప్పగా వినమంతరుడు, మిత్రమా, నువ్వెంత కష్టపడి ఎన్నాళ్ల నుండి ఓ కన్నంలో దాచుకున్న ధాన్యం వృధాగా పోయినది కదా. అందుకై అత్యాస ప్రాణాంతకం, లోబిసొమ్ము లోకుల పాలు అనే సామెతలు నీ విషయంలో నిజమైనవి. దానం చేయుటగాని తాను అనుభవించుటగానీ లేకుండా దాచి ఉంచిన ధనం నేలపాలో దొంగలపాలో కావడం ఖాయం. లోభతనం జీవితంలో దుఃఖం చేకూరుస్తుంది. లోభం వల్ల ఒక నక్క తన ప్రాణాలే పోగొట్టుకుంది. నీకు ఆ స్టోరీ చెబుతా విను అని స్టార్ట్ చేసింది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మరో కథ ఇంకో రోజు చెప్పుకుందాం. బై బై, టాటా. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.